మేము ఆ గ్రామం నుంచి ఆ నాగర్ కర్నూలు నుంచి 3 రోజులుగా చేస్తున్న ధర్నా శిబిరం ద్వారా ఎలాంటి ఫలితం లేకపోబట్టి అక్కడ ఇచ్చిన డిఎస్పి ఇచ్చిన మాటని సంపూర్ణంగా అమలు చేయలేదు కాబట్టి అక్కడున్న ఎస్పీ విఫలమయ్యింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం మేము కోరిన ఏ డిమాండ్లు పరిష్కరించలేదు కాబట్టి నామమాత్రంగానే 3-4 కేసులు పెట్టిండ్రు అవి పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయలేని పరిస్థితుల్లో మేము అక్కడ భయంగా బతికే పరిస్థితుల్లో నుంచి ఎక్కడ 140 సెక్షన్ పెట్టి ఎక్కడ గందరగోళం అవుతుందో ఎక్కడ భయం అవుతుందో అనే స్థితి నుంచి ఆ నాగర్ కర్నూలు ధర్నా శిబిరం నుండి హైదరాబాదుకి ఈ మొత్తం కుటుంబాన్ని బాధిత కుటుంబం మొత్తం 5గురిని 6గురిని సభ్యుల్ని కుటుంబ సభ్యుల్ని మౌనిక పాప తల్లి మన చనిపోయిన పాప తల్లి మౌనిక తర్వాత భర్త గణేష్ తల్లి చంద్రకళ కూతురు కీర్తి మరొక పెద్ద కొడుకు ముత్తయ్య మరొక పెద్ద కోడలు మహేశ్వరి ఈ మొత్తం కుటుంబ సభ్యుల్ని తీసుకొని 4:30-5 గంటల తర్వాత ధర్నా అయిపోయిన తర్వాత నాగర్ కర్నూలు నుంచి మేమే హైదరాబాద్కి తరలించాము. వీళ్ళు వచ్చి 1 గంట అయింది ఇక్కడికి. ఎందుకు తరలించాము? అక్కడ అధికారులు పోలీస్ అధికారులు రెవెన్యూ వారు కాబట్టి మేము ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారి డీజీపీ గారికి కలిసి అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు నాగర్ కర్నూలు పోలీస్ ద్వారా ఎలాంటి న్యాయం జరగలేదు, మీరు డీజీపీగా మొత్తం పోలీసు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధిపతిగా మీకు విన్నవించుకుంటున్నాము, ఇగో మాకు న్యాయం చేయండి అని డీజీపీ గారిని కలవడానికి వీళ్ళని తీసుకొని వచ్చినాం. రేపు డీజీపీ గారిని కలుస్తాం. రేపు డీజీపీ గారిని కలిసి మాకు జరిగినటువంటి ఈ అన్యాయాలు అక్కడ నాగర్ కర్నూలులో మాకు పరిష్కారం న్యాయం దొరకలేదు కాబట్టి హైదరాబాదులో డీజీపీ గారిని కలిసి కుటుంబాన్ని తీసుకొని పోయి విజ్ఞాపన పత్రం ఇచ్చి డీజీపీ గారి నుంచి కూడా భద్రత ఈ కుటుంబానికి భద్రత కావాలి, ఆ భద్రతతో పాటుగా మాకు న్యాయం చేయమని ఏ కేసులు మా మీద ఎట్లా దాడులు జరిగినాయో ఆ కేసులన్నింటికి సెక్షన్లు పెట్టి ఆ దాడి చేసినటువంటి నిందితుల మొత్తాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కు పంపాలి, అన్ని సెక్షన్స్ పెట్టాలని రేపు డీజీపీ గారికి విన్నవించడానికే ఈ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. దానికి పూర్తి వీళ్ళని తీసుకొచ్చిన దాంట్లో ఆ నాగర్ కర్నూలు నుంచి ఇక్కడ తీసుకొచ్చాము. ఒక బీసీఎస్సీ జేఏసీగా ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులుగా మేము ఇక్కడికి తీసుకొని వచ్చామని అక్కడ గౌరవ ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో నాగర్ కర్నూలు వారికి, అక్కడ ఉన్న డిఎస్పీ పోలీస్ అధికారికి, ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారికి అందరికీ మేమే విన్నవిస్తున్నాం. వీళ్ళని తీసుకొచ్చింది మేమే. ఈ నేపథ్యం నుంచి ఈ పరిస్థితుల్లో నుంచి తీసుకురావడం జరిగింది. ఇందాక డిఎస్పీ గారు నాగర్ కర్నూలు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారట, వాళ్ళని తీసుకొని వచ్చారు హైదరాబాదు, పలానా బ్రీజా కారులో పలానా విశారదనే దీనికి బాధ్యుడు అని, విశారదన్ మహారాజ్ దీనికి బాధ్యుడు అని చెప్పడం జరిగిందట. నేనేమంటున్నానంటే అక్కడ భద్రత లేని కారణంగా వాళ్ళు మీ ఆధీనంలో ఏం లేరు, వాళ్ళు మీ కంట్రోల్లో ఏమి లేరు, మీ ఆధీనంలో లేరు, వాళ్ళు బాధితులు, వాళ్ళు మీ దగ్గర న్యాయం జరగలేదని చెప్తున్నారు, ఎలాంటి న్యాయం జరగలేదని మేము ఆరోపిస్తున్నాం. అక్కడ గొడవలు అయ్యే పరిస్థితి, ఎలాంటి సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఏమీ లేదు, ఎవరు ఏమి సెక్యూరిటీ ఇవ్వలేదు. కాబట్టి అక్కడి నుంచి మేము హైదరాబాద్ తీసుకొచ్చి డీజీపీ గారిని కలవడానికి తీసుకొని వచ్చినాం. దీని పట్ల మీకేమైనా కొంత అసౌకర్యం కలిగిస్తే దానికి చింతిస్తున్నాం. కానీ మేము బాజాప్తుగా మేము డీజీపీ గారిని కలవడానికి తీసుకొచ్చినాం. మేము డిమాండ్ చేస్తున్నాం, నిందితులందరినీ కఠినంగా శిక్షించాలి, రిమాండ్కి పంపాలి, సెక్షన్లన్నీ అమలయ్యే విధంగా ఛార్జ్ షీట్ వేసి మొత్తం కేసు మొత్తం బలంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడానికే మేము డీజీపీ గారిని కలవడానికి వచ్చాం. మరొక్కసారి మీ ముందు విన్నవిస్తున్నాం. సో మేము అడిగే ప్రశ్న ఏంటంటే అక్కడ రక్షణ దొరకలేదు అని అంటున్నారు. అవును. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మీరు చేసేది ఏంటి? అక్కడే ఉండి మీరు ఇక్కడ వినతి పత్రాలు డీజీపీకి ఇవ్వచ్చు కదా, ఇక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం ఏంటి? చూడండి రవి గారు, దాడి జరిగిన 3 రోజుల వరకు వీళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. పాప చనిపోయింది, వీళ్ళ మీద దాడులు జరిగినాయి, వీళ్ళని విపరీతంగా కొట్టిండ్రు, పాపను చంపినరు, ఎలాంటి వాళ్ళకి ఏ న్యాయము జరగలేదు, ఉల్టా వీళ్ళ మీద కేసు పెట్టిండ్రు. వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళ పాపను చంపి వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే బయటికి వెళ్ళగొట్టి వీళ్ళు ఇచ్చిన కాగితం తీసుకోకుండా ఆ కాగితాన్ని కోర్టు పర్మిషన్ వచ్చిన దాకా చేయకుండా
ఇంత అన్యాయం జరిగితే ఆ రోజు రోడ్డు మీద పడి ఒక 6 గంటలు ఒక పెద్ద ధర్నా చేస్తే కానీ పోలీసులు కదిలొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎట్లా న్యాయం జరిగిద్ది? ఆ తర్వాత 3 రోజులు మళ్ళీ 3 రోజులు కంటిన్యూగా ధర్నా శిబిరం పెట్టినాం. ధర్నా శిబిరానికి అనేక పార్టీలు అనేక సంఘాలు వచ్చినాయి. అక్కడ పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేయడం జరిగింది. అయినా కూడా ఎట్లాంటి పోలీసులలో కదలిక లేదు. ఏదో 3 అరెస్ట్ చేసినాం, రిమాండ్కి పంపినాం అంటారు. వాళ్ళ ఫేసులు ఏంటో వాళ్ళ పేర్లు ఏంటో చెప్పలేదు. ఇంకో 4 దొరకలేదన్నారు. కేసులు మొత్తం పెట్టిందంటే పెట్టలేదు. ఇంతటి అన్యాయంలో పైగా ఆ గ్రామస్తులు మళ్ళీ వీళ్ళ మీద అవమానకరంగా అందరి చేత పోస్టులు పెట్టిస్తుంటే అది కూడా చూడకుండా ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి మేము ఒక పోలీస్ దగ్గర న్యాయం జరగలేదు సార్. ఎస్ఐ దగ్గర జరిగినప్పుడు సిఐ చెప్తాం, సిఐ జరిగినప్పుడు డిఎస్పీ చెప్తాం, ఫైనల్గా ఎస్పీకి దగ్గర చెప్తాం. జిల్లాలో అయితే ఎస్పీ దగ్గర కూడా న్యాయం జరగకపోతే డీజీపీని కలవడానికి వచ్చినాం. అది ప్రాసెస్సే కదా. డీజీపీ దగ్గరికి తీసుకుపోయి మాకు న్యాయం జరగలేదు ఆ జిల్లాలో. మీ పోలీస్ అధికారుల ద్వారా, నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల ద్వారా మాకు న్యాయం జరగలేదు. అయ్యా మీరు పోలీసు అధిపతి రాష్ట్రానికి, డీజీపీ గారు మాకు న్యాయం చేయండి అని కుటుంబ సభ్యులను తీసుకొని పోతున్నాను నేను వారి దగ్గరికి. అక్కడి నుంచి నేను తీసుకొని వచ్చాను వీళ్ళని ఇక్కడికి తీసుకొని. మళ్ళీ వీళ్ళకి చెప్పడం ఎందుకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది, ఆపుతారు. ఇది ఎందుకు చికాకు? అసలే భయంగా ఉన్నారు. ఎవడొచ్చి దాడి చేస్తాడో తెలియదు, ఎవడొచ్చి కొడతాడో తెలియదు. పగ పెంచుకున్నారు గొంతు దాకా. పిచ్చి తిట్లు. వాళ్ళు దొరకని చూస్తాం, వాళ్ళు అంత చూస్తామని అంటారు. పట్టణంలోనే ఉన్నారు కదా, నాగర్ కర్నూలు టౌన్ లో ఉన్నారు కదా, విలేజ్ లో ఏం లేరు కదా. నాగర్ కర్నూలు టౌన్ అయితే ఏంది, విలేజ్ అయితే ఏంది, ఎక్కడైతే ఏముంది? అదే భయంతో ఉన్నారు. వాళ్ళది అంతా రాజ్యం కదా. అందుకనే ఇక్కడ డీజీపీ గారిని కలవడానికి వచ్చాము. డీజీపీని కలిసిన తర్వాత వాళ్ళకి అప్పగిస్తారా? అప్పగించడం కాదు సార్. అప్పగించడం ఏంటి? అప్పగించడం కాదు. డీజీపీ అదిగా సార్. రాష్ట్రంలో అనేక సమస్యలు, అనేక అన్యాయాలు, అనేక ప్రాబ్లమ్స్ వస్తుంటే మొత్తం కలిసి డీజీపీని కలవట్లేదా? పోయి డీజీపీని ఎందుకు కలుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు? డీజీపీని కుటుంబాన్ని తీసుకుపోయి డీజీపీని కలవాలి కదా. కుటుంబానికి ఇంత ఘోరమైన అన్యాయం జరిగింది. పాప చనిపోయింది. పాపను చంపి వీళ్ళ మీద దాడి చేసి ఎస్సీ అట్రాసిటీ లేదు, అటెంప్ట్ మర్డర్ లేదు. ఇంత ఘోరం జరిగితే ఉల్టా మళ్ళీ వీళ్ళ మీద కేసు పెట్టమేంటి? ఎప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారో మళ్ళీ అదొక సమస్య. అందుకని ఈ విషయాలన్నీ డీజీపీ గారి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. జరుగుతున్న దీక్షని భగ్నం చేసినట్టు అవుతుందా అన్నది కొంతమంది అంటున్నమాట. ఏంటది? అక్కడ జరుగుతున్న ధర్నా శిబిరాన్ని అవసరమైతే డీజీపీ గారిని కలిసిన తర్వాత ఆ ధర్నాన్ని హైదరాబాద్ వేదిక కూడా కొనసాగిస్తాం. ధర్నాన్ని కొనసాగిస్తాం ఇక్కడికి. ఆ కొనసాగింపు కూడా ఇక్కడే చేస్తాం మేము. అందుకని మేము ధర్నా ఇక్కడ కొనసాగిస్తాం. ముందు డీజీపీ గారికి విన్నవించాలి కదా మొత్తం సమస్య మొత్తం డీజీపీ గారి. ఈ మాట ఎక్కడన్నా నేను మొన్న ధర్నాలో నేను పాల్గొని మాట్లాడేటప్పుడు నేను డీజీపీ గారిని మీ నుంచి స్పందన లేకపోతే, మీ నుంచి యాక్షన్ కరెక్ట్ లేకపోతే, మీరు ఇంతే అన్యాయం చేస్తే నేను డీజీపీ గారిని కలుస్తానని చెప్పిన ప్రకారం తీసుకొని వచ్చాను. మీరు ఎందుకు ఒక్కరే ఇనిషియేటివ్ తీసుకున్నారు? అన్ని పార్టీలు వచ్చి, అన్ని సంఘాలు వచ్చి, అందరూ బీసీ నాయకులు అందరూ వచ్చి అక్కడ మద్దతు తెలుపుతున్నారు కదా. అవును సార్. ఏ కార్యక్రమమైనా నా మీదనే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఈ కేసుని టేకప్ చేసి నడి రోడ్డు మీద కూర్చొని ఒక పెద్ద యుద్ధం మొదలుపెట్టింది మేమే. దానికి అనేక మంది మద్దతు ఇచ్చిండ్రు, అనేక మంది సంఘీభావం తెలిపిండ్రు, వాళ్ళందరూ సహకరించిండ్రు, భాగస్వాములైనరు. కానీ భాగస్వాములు, సంఘీభావం ఆయా సందర్భంలో ఆయా సమయానికి వచ్చే పాత్రలేవి. కానీ దాన్ని కంటిన్యూటీగా నడిపించేటువంటి ఒక కార్యక్రమం జరగాలి కదా. కాబట్టి దాన్ని మేము పెద్ద ఎత్తున బాధ్యత వేసుకున్నాం, మేము మీదేసుకున్నాం. మళ్ళీ రేపు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో, ఎవరెవరైతే సహకరించారో, ఎవరెవరైతే మద్దతు తెలిపినరో అన్ని పార్టీలని, అన్ని సంఘాలని మళ్ళీ మేము రేపు డీజీపీని కలిసేటప్పుడు, రేపు హైదరాబాద్లో ఈ శిబిరాన్ని, ఈ ధర్నాని శిబిరాన్ని కొనసాగించేటప్పుడు తప్పకుండా మళ్ళీ భాగస్వాములైనటువంటి వాళ్ళందరికీ కబురు పెడతాం. ఇప్పుడు పాత్రలాగా వచ్చిపో ఏ కార్యక్రమమైనా ఎవరు చేస్తారు సార్? ఇప్పుడు మీరు అన్నారు ఆ మాట. ఆ ధర్నా శిబిరం ఎవరు నడిపించారు? ధర్నా శిబిరం నడిపించింది ఒక వేదిక, బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ధర్మ సమాజ్ పార్టీ నడిపించింది. ఆ ధర్నా శిబిరానికి అందరినీ ఆహ్వానించి అందులో భాగస్వాములు చేసినాం. అప్పుడు లీడ్ ఎవరు చేయాలి సార్? ఎవరు నడిపించాలి? ప్రతి క్షణం ఎవరు నడిపించాలి? మా మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళని తీసుకొని డీజీపీ గారి దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళంతా వాళ్ళ ఇప్పుడు ఏమి ఇబ్బంది లేకుండానే వచ్చారు కదా. చెప్పాలి వాళ్ళు చెప్తారు. మీ ఇష్టంతోనే వచ్చారు. ఓకే. అంటే బలవంతంగా మిమ్మల్ని లాక్కెళ్ళిరు అని చెప్పేసి డిఎస్పీ పోలీసులు పెట్టి మరి చెప్తున్నాడు. పోలీసులు రెవెన్యూ అధికారులు ఆపుతా ఉంటే కూడా
రఘు మరియు డిఎస్పీ కార్యకర్తలు మిమ్మల్ని బలవంతంగా తీసుకుపోయారు అని చెప్పేసి వాళ్ళు పోలీసులు అంటున్నారు. రఘు అంటే నేను కాదు. రఘు లేరు, ఎవరు లేరండి. మా కార్యకర్తలు కొందరు పోయి తీసుకొని వచ్చారు. మా కార్యకర్తలు పేరు ఎందుకు, మేమే మా కార్యకర్తలు మా ఉద్యమే తీసుకొని వచ్చింది. పోలీసులు అది చెప్తున్నారు పోలీసులు కదా. అది చెప్తున్నారు మరి. ప్రచారం గట్టిగా జరుగుతున్నది. పేర్లు ఏమో తెలియదు సార్, పేర్లు కాదు కదా. ఫోటోలతో సహా ఫోటోలతో సహా పెడుతున్నారు. బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఉద్యమ కార్యకర్తలు తీసుకొని వచ్చారు. అది మేము తీసుకొని వచ్చాం. ఓకే. ఆ. ఇంకేమన్నా అంటే ఉద్యమం ఇలా ఉండబోతుంది. పోలీసే కదా సార్, సార్. ఏమండి? డీజీపీ ఆదేశాలతోనే అక్కడ వ్యవహారం నడుస్తుంది కదా. ఇప్పుడు సార్, ఇప్పుడు యాజ్ ఎ పర్సన్ ఎమోషన్ ఇన్వాల్వ్మెంట్ వేరు, యాజ్ ఎ డీజీపీ అనే పాత్ర వేరు. ఓకే. అది రాజ్యాంగబద్ధంగా పోలీస్ అధిపతి అతను. డీజీపీ అనేటువంటి హోదాకి నువ్వు విజ్ఞప్తి చేయాల్సిందే. ఆయన వ్యక్తిగత ప్రవేశం జరిగినప్పుడు దాన్ని మనం మాట్లాడదాం. యాజ్ ఎ డీజీపీగా మనం 100% కలవాలి కదా. డీజీపీని కలవకపోతే ఎట్లా? రేపు ఇంకో కుట్ర జరుగుతుంది మధ్యలో. అమాయక పేద బీసీఎస్సీ ఎస్టీ పోలీసులు కూడా బలైపోతారు. వీళ్ళకి అది జరిగి ఇది జరిగి ఏ గొడవలు జరిగినా. అందుకని మొత్తానికి విన్నవించాలి కదా, నేను తీసుకొచ్చి డీజీపీ గారిని కలవాలి కదా. మా ఉద్యమం దగ్గరికి, మా ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చిన బాధితులకి న్యాయం చేయాలని ఇనిషియేటివ్ తీసుకొని పోరాడి ఒక పెద్ద పోరాటం చేసిన అక్కడ న్యాయం జరగనప్పుడు ఆ న్యాయాన్ని తీసుకొచ్చి డీజీపీకి విన్నవించడం మా బాధ్యత సార్. అది ఇప్పుడు ఓన్లీ విశారదనే రూల్ చేస్తున్న మొత్తం ఆయన ప్రోగ్రామ్ లాగాని మిగతా వాళ్ళు రాకుండా ఉండే అవకాశం ఉందేమో. రాజకీయాలు ఎట్లున్నాయి మీరు చూస్తున్నారు కదా. అవును సార్, అనుకోనియండి, దాన్నే ఉంది సార్, అనుకోనియండి. దీంట్లో కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, అనుకోనియండి. తల్లిని కన్న తల్లిని కూడా అనుకునేటోడు ఉంటాడు, ఒకడు తండ్రిని అనుకునేటోడు ఉంటాడు. వాటిని నేను లెక్క చేయం. అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం, అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకొని పోతాం. ధర్నా శిబిరం ఎక్కడ పెడతారు? ఇందిరా పార్క్ ధర్నా శిబిరం ఇంకా మేమేం డిసైడ్ చేయలేదు. ధర్నా శిబిరం డిసైడ్ అవసరమైతే ఆ ధర్నాకి కొనసాగింపు కూడా చేస్తాం. పోరాటం అంటే కంటిన్యూటీ ఉంటుంది, మధ్యలో ఏదైనా ఉన్నప్పుడు కూడా వెసులుబాటు తీసుకుంటాం కదా. ఆమె నిన్న ధర్నా శిబిరంలో ఈరోజు వామిటింగ్స్ అయినాయి. సెలైన్ బాటిల్స్ తోటి ధర్నా చేసింది. ధర్నా చేస్తున్న మనిషిని ఒకరోజు రేపు విశ్రాంతికి హాస్పిటల్కి పంపకుండా నువ్వు ధర్నా ఎందుకు చేయలేదు అని అంటారా ఇది మీరు నన్ను? ఇప్పుడు అక్కడ దీక్ష ధర్నా నడుస్తున్నప్పుడు మీరు ఇక్కడికి తీసుకొచ్చినారు కదా. ఇప్పుడు ఏదో ఒక న్యాయం ఆ ధర్నా ద్వారా దీక్ష ద్వారా జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ సడన్ గా బ్రేక్ ఈక్వేషన్ మారిపోతుంది కదా, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి కదా. ఎవరి ఆలోచనలు మారిపోతాయి? నాయకుల ఆలోచనలు వాళ్ళని నేను ఎందుకు పరిగణలో తీసుకుంటా సార్? డీజీపీ గారిని కలవాలి. అక్కడ శిబిరం నడుస్తున్నప్పుడు బాధిత కుటుంబాన్ని తీసుకుపోయి నేను డీజీపీ గారిని కలవద్దా? నేను డీజీపీ గారిని 100% కలవాలి కదా, సమస్య విన్నవించాలి కదా డీజీపీ గారికి. అక్కడ న్యాయం జరగట్లేదు, నేను డీజీపీ గారిని కలవాలనే వద్దా? రాష్ట్రంలో అనేక మంది బాధితులు డీజీపీ గారిని కలవట్లేదా? అదే కార్యక్రమం. ఇంత తీవ్రమైన అన్యాయం జరిగి అక్కడ డిఎస్పీ ఎస్పీ కళ్ళతోడు చూసుకుంటూ వీళ్ళకి ఏ న్యాయం జరగనప్పుడు ఒక్కడిని పట్టుకరావట్లేదు, ఎస్కేప్ అయ్యారని చెప్తున్నారు. ఎస్కేప్ అయ్యి ఎక్కడో పరారైపోయినటువంటి వాళ్ళని పట్టుకరాకుండా వారం రోజుల నుంచి హింస పెడుతుంటే డీజీపీ గారికి చెప్పొద్దా సార్? నేను అట్లా అంటారేంటి మీరు? 100% డీజీపీ గారిని కలిసి మొత్తం విన్నవించుకుంటాం. ఆయనతో న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం, ఆశపడుతున్నాం. డిఎస్పీ గారు మాట్లాడుతూ అసలు పాప అక్కడ ప్రాంతంలో లేదు అని అన్నారు. ఆ వ్యాఖ్యల్ని అంటే మీరు దాన్ని డిఎస్పీ గారు అనలే. మొత్తం నేను విచారించి ఆడ పాప లేదు అనే స్టేట్మెంటే ఇయ్యలే. పాప లేదనే వినపడుతుంది. అట్లా కాదు సార్, నో నో నో. వాళ్ళు తమ్లైన్ ఎమోషన్స్ ఉంటాయిగా, తమ్లైన్ అనేది ఉంది కదా ఒకటి, ఆ తమ్లైన్ పెట్టుకున్నారు తప్ప అక్కడ పాప లేదు అని డిఎస్పీ నిర్ధారించలేదు. కరెక్ట్గా జర్నలిస్ట్ అయినా నువ్వు కరెక్ట్గా నో నో ఆ మాట అనలే. పాప లేదు అని నిర్ధారించి ఆయన చెప్పలే. ఆయన అన్నది అదంతా విచారించి చూసి చెప్తాం అన్నాడు. మరి అట్లా ఎవడో తమ్లైన్ పెట్టుకుంటే మనకేస్తాం. పక్కన ఉన్న కొంతమంది చెప్తున్న ఇన్ఫర్మేషన్ అని ఒక మాట అన్నాడు, అది అనాల్సిన అవసరం కూడా లేదు. ఆయన అది అనాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు వాళ్ళు రకరకాల సార్, వాళ్ళు చేయని వికృత చేష్టలు లేవు, అన్ని ఆరోపణలు చేస్తున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. పాప లేదని కాసేపు అంటారు, కొట్టలేదని కాసేపు అంటారు, పాప వాళ్ళ వల్ల చనిపోలేదని అంటారు, ఉల్టా వీళ్ళ మీద కేసులు బనాయించిండ్రు, సెక్షన్స్ పెట్టలేదు, ఇంతవరకు నిందితుల్ని తీసుకురాలేదు, వాళ్ళ వైపే కాసుకొని ఉన్నారు. వీళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చిన గతి లేదు. ఇంత ఘోరంగా అక్కడ జరుగుతుంటే నేను వచ్చి అవసరమైతే చీఫ్ సెక్రటరీని కలవద్దా? నేను డీజీపీని కలవద్దా? రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కలవద్దా? చెప్పుకోవద్దా?
వీళ్ళు కూడా చేయనప్పుడు అప్పుడు చూస్తాం నెక్స్ట్ స్టెప్. అల్టిమేట్ మీ డిమాండ్ ఏంటి సార్? ఏం కావాలి వీళ్ళకి? ఏం న్యాయం జరగాలి? అక్కడ ఏ డిమాండ్లు అయితే పెట్టినామో, మీరు వచ్చారు కదా అక్కడికి, అక్కడ నాగర్ కర్నూలులో ఏ డిమాండ్లు అయితే పెట్టినామో ఆ డిమాండ్లు సంపూర్ణంగా అమలు కాలే, 30% కూడా అమలు కాలే. డబుల్ బెడ్రూమ్, అవుట్ సోర్సింగ్, అవేమో నష్టపరిహారం సార్, అవేమో నష్టపరిహారం. మేము వీళ్ళకి నష్టపరిహారం ఏమడుగుతాం? ఇల్లు అడుగుతున్నాం, 1 కోటి రూపాయలు అడుగుతున్నాం, 50 లక్షలు, 1 కోటి రూపాయలు కనీసం అడుగుతున్నాం. అంత అడిగితే కానీ ఏదో సహాయం చేస్తారని. ఒక ఉద్యోగం అడుగుతున్నాం, అబ్బాయికి బాబుకి ఉద్యోగం అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతున్నాం, ఇవన్నీ కుటుంబ సభ్యులకు అడుగుతున్నాము. ఇవి నష్టపరిహారానికి సంబంధించింది. కానీ కేసుల సంగతి ఏంటి? ఆ కేసులు పకడ్బందీగా పెట్టాలి కదా. వీళ్ళు పేదోళ్ళైనా, ఆడవాళ్ళని మొగోడు ఎట్లా కొడతాడని జాకెట్లు చింపి దానికి కేసు ఉండదా అంటనా? ఎఫ్ఐఆర్లో ఉందా? మహిళా చట్టం కింద మహిళల భద్రతా చట్టం ఏమైనా ఉందా? ఆ సెక్షన్ ఉందా? లేదు కదా. బిఎన్ఎస్ 74 లేదు కదా. మరి లేనప్పుడు అంత అలుసా ఆడపిల్లలంటే? అణగారిన కులాల ఆడపిల్లలంటే అంత అలుసా? ఎందుకు పెట్టలేదు సెక్షన్? దీన్ని డీజీపీ ముందు మేము అడగొద్దా? అడుగుతాం. కళ్ళ రాజేష్ దగ్గర కూడా అన్యాయం చేసిన నేను, డీజీపీకి నేను కంప్లైంట్ చేసిన స్వయంగా. మరి నేను వీళ్ళకి అన్యాయం జరిగితే వీళ్ళది పోయి చెప్పొద్దా? సిరిసిల్లలో ఒక బాబుని అక్కడ అంగన్వాడీ మేడం కళ్ళ మీద కర్రల మీద కొట్టి కళ్ళు పీకి వదిలిపెట్టింది అక్కడ. ఆ విషయాన్ని కూడా డీజీపీ కానీ తర్వాత కలవాలనుకుంటున్నా. 100% కలుస్తాం. అందుకని వాళ్ళు వీళ్ళు కాదు సార్, మెయిన్ ప్రోగ్రామ్ ఇది. న్యాయం జరగాలి, అందరిని ఇన్వాల్వ్ చేస్తాం మొదటి నుంచి. ఇప్పుడు అక్కడ చేసినప్పుడు ధర్నా చేసినాం, తెల్లారి 3 రోజులు శిబిరం పెట్టినాం. 3 రోజుల శిబిరం నిర్వహణలో ఏం చేసినాం? అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు రేపు కూడా మళ్ళీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. రైట్. అమ్మా మీరు రెస్ట్ తీసుకోండి. తీసుకొచ్చేయడం జరిగింది నాగర్ కర్నూలు మన ఆఫీస్కి. మీకు వీలుంటే లేదు అయ్యా, అన్ని అపార్థాలు అయిపోయి లాస్ట్కి వచ్చినాం. మర్డర్ కేసు నమోదు చేయమన్నాం. వీళ్ళందరినీ కొడితే దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టమన్నాం. మహిళల మీద దాడి చేసి అబ్యూజింగ్ లాంగ్వేజ్ చేస్తే దానికి సంబంధించిన చట్టాన్ని పెట్టమన్నాం. మాదిగ ముండల్లారా మాల ముండల్లారా అని తిట్టి ఈ ఇంట్లో 2 కోడళ్ళు మాలా మాదికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో తిట్టినందుకు SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టమన్నాం. వాటన్నింటికీ ఓకే అని పోలీస్ స్టేషన్కి పోయి స్టేట్మెంట్ అంతా రికార్డు చేసి 1-2 సెక్షన్స్ని తప్పించి మిగతా సెక్షన్స్ పెట్టి అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పిన వాళ్ళు అందరినీ అరెస్ట్ చేయకుండా ఒక 3 అరెస్ట్ చేసి మిగతా వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు, వాళ్ళు దొరకట్లేదని చెప్పి ఇదంతా చేసి చెప్పడం జరిగింది. అంటే రిమాండ్కు పంపలేదు, 3 దొరికారని చెప్పారు, కేసులు మొత్తం కట్టలేదు. కానీ ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే మాత్రం మా ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ BC/SC/ST JAC ఆధ్వర్యంలో అంత పెద్ద ధర్నా, ఆ ధర్నాకి భయపడి సరే ఏదో ముందు పోలీసులు అయితే తీసుకొని పోయారు, స్టేట్మెంట్ రికార్డు చేశారు. కానీ రిమాండ్ లేదు. 3 రిమాండ్ చేసినామంటారు, వాళ్ళు ఎవరో చూపించరు. అరెస్ట్ చేసినామంటారు, వాళ్ళు ఎవరో చూపించరు. సరే మేమైతే నమ్ముతున్నాం 3 అయితే అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని. మేమేమంటున్నామంటే ఇక్కడ అందరినీ
నిందితుల మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. తుకారం రెడ్డిని, సతీష్ రెడ్డిని, మధుసూదన్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని, మిగతా అనేక మంది రెడ్లు దాదాపు 8 నుంచి 12 మంది ఉన్నారు. వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, మహిళా వేధింపుల విషయంలో, SC/ST అట్రాసిటీ యాక్ట్, ఇవన్నీ చేసి మొత్తాన్ని తీసుకుపోయి కేసు చేయాలని చెప్పినాం. దాని డిమాండ్ తోటి ఆ ధర్నా అయిన తెల్లారి 3 రోజులు మళ్ళీ ధర్నా రోడ్డు పక్కన టెంట్ వేసుకొని 3 రోజులు ధర్నా చేయడం జరిగింది. కానీ వాళ్ళలో ఎలాంటి చర్యలను లేదు. పైగా మమ్మల్ని బెదిరించడం, ఆ గ్రామంలో వీళ్ళ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ ఆ గ్రామంలో ఉన్న భయప్రాంతులకు గురి చేసి పేదవాళ్ళని BCS/STల్ని చేసి వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టియడం, ఆ గ్రామంలో ఉన్న రెడ్లు చెలరేగిపోయి భయభ్రాంతులకు గురి చేసి అవసరమైతే నాగర్ కర్నూలు వాళ్ళందరూ వచ్చి పెద్ద ధర్నా చేస్తాం అనడం, ఇటు మా ధర్నా అటు వాళ్ళ ధర్నా పోలీసులు ఆలోచన చేయటం, మరి పోలీసులే ఆ గ్రామానికి పోయి వాళ్ళని ధర్నా చేయమని చెప్పి వాళ్ళని ఉచిగొలిపినరా ఏందో తెలియదు. కానీ మాకు అందుతున్నటువంటి సమాచారం మాత్రమే గ్రామంలో నాగర్ కర్నూలు పట్టణంలో కొమెర గ్రామం నుంచి వాళ్ళు ధర్నాలు మొదలుపెట్టి, అదే కొమెర గ్రామంలో ఉన్నటువంటి చాకలి దళితులు వీళ్ళు వచ్చి వీళ్ళ తరఫున మేము ధర్నా చేసి ఈ రెండింటి ధర్నాల మధ్య గొడవలు చెలరేగుతాయి అన్న పేరు మీద 144 సెక్షన్ పెట్టి వీటన్నింటి మధ్యలో వీళ్ళకి భద్రత కరువై భయంగా ఉన్నటువంటి తరుణంలో మాకు అనేక బెదిరింపు, ఎన్నాళ్ళు చేస్తారా మీరు ధర్నాలని మాకు బెదిరింపులు రావడం, వీళ్ళ తరఫున మీరు ఎందుకు పాల్గొంటున్నారని మాకు బెదిరింపులు రావడం, వాళ్ళకి బెదిరింపులు రావడం, ఈ రకరకాల భయాందోళన మధ్య మేము ఆ గ్రామం నుంచి ఆ నాగర్ కర్నూలు నుంచి 3 రోజులుగా చేస్తున్న ధర్నా శిబిరం ద్వారా ఎలాంటి ఫలితం లేకపోబట్టి, అక్కడ ఇచ్చిన DSP ఇచ్చిన మాటని సంపూర్ణంగా అమలు చేయలేదు కాబట్టి, అక్కడున్న SP విఫలమయ్యింది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం మేము కోరిన ఏ డిమాండ్లు పరిష్కరించలేదు కాబట్టి నామమాత్రంగానే 3-4 కేసులు పెట్టిండ్రు. అవి పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయలేని పరిస్థితుల్లో మేము అక్కడ భయంగా బతికే పరిస్థితుల్లో నుంచి ఎక్కడ 140 సెక్షన్ పెట్టి ఎక్కడ గందరగోళం అవుతుందో ఎక్కడ భయం అవుతుందో అనే స్థితి నుంచి ఆ నాగర్ కర్నూలు ధర్నా శిబిరం నుండి హైదరాబాదుకి ఈ మొత్తం కుటుంబాన్ని, బాధిత కుటుంబం మొత్తం 6 సభ్యుల్ని, కుటుంబ సభ్యుల్ని, మౌనిక పాప తల్లి, మన చనిపోయిన పాప తల్లి మౌనిక, తర్వాత భర్త గణేష్ తల్లి చంద్రకళ, కూతురు కీర్తి, మరొక పెద్ద కొడుకు ముత్తయ్య, మరొక పెద్ద కోడలు మహేశ్వరి, ఈ మొత్తం కుటుంబ సభ్యుల్ని తీసుకొని 4:30-5 గంటల తర్వాత ధర్నా అయిపోయిన తర్వాత నాగర్ కర్నూలు నుంచి మేమే హైదరాబాద్కి తరలించాము. వీళ్ళు వచ్చి 1 గంట అయింది ఇక్కడికి. ఎందుకు తరలించాము? అక్కడ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ వారు కాబట్టి మేము ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారి DGP గారికి కలిసి, అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు నాగర్ కర్నూలు పోలీస్ ద్వారా ఎలాంటి న్యాయం జరగలేదు, మీరు DGPగా మొత్తం తెలంగాణ రాష్ట్ర పోలీసు అధిపతిగా మీకు విన్నవించుకుంటున్నాము, ఇగో మాకు న్యాయం చేయండి అని DGP గారిని కలవడానికి వీళ్ళని తీసుకొని వచ్చినాం. రేపు DGP గారిని కలుస్తాం. రేపు DGP గారిని కలిసి మాకు జరిగినటువంటి ఈ అన్యాయాలు, అక్కడ నాగర్ కర్నూలులో మాకు పరిష్కారం న్యాయం దొరకలేదు కాబట్టి హైదరాబాదులో DGP గారిని కలిసి కుటుంబాన్ని తీసుకొని పోయి విజ్ఞాపన పత్రం ఇచ్చి DGP గారి నుంచి కూడా భద్రత, ఈ కుటుంబానికి భద్రత కావాలి, ఆ భద్రతతో పాటుగా మాకు న్యాయం చేయమని, ఏ కేసులు మా మీద ఎట్లా దాడులు జరిగినాయో ఆ కేసులన్నింటికి సెక్షన్లు పెట్టి ఆ దాడి చేసినటువంటి నిందితుల మొత్తాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కు పంపాలి, అన్ని సెక్షన్స్ పెట్టాలని రేపు DGP గారికి విన్నవించడానికే ఈ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. దానికి పూర్తి వీళ్ళని తీసుకొచ్చిన దాంట్లో ఆ నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి తీసుకొచ్చాము. ఒక BC/SC/ST జేఏసీగా, ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులుగా మేము ఇక్కడికి తీసుకొని వచ్చామని అక్కడ గౌరవ SP గారు ఎవరైతే ఉన్నారో నాగర్ కర్నూలు వారికి, అక్కడ ఉన్న DSP పోలీస్ అధికారికి, ఇక్కడ ఉన్నటువంటి DGP గారికి అందరికీ మేమే విన్నవిస్తున్నాం. వీళ్ళని తీసుకొచ్చింది మేమే. ఈ నేపథ్యం నుంచి, ఈ పరిస్థితుల్లో నుంచి
తీసుకురావడం జరిగింది. ఇందాక డిఎస్పి గారు నాగర్ కర్నూలు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారట, వాళ్ళని తీసుకొని వచ్చారు హైదరాబాదు, పలానా బ్రీజా కారులో పలానా విశారదనే దీనికి బాధ్యుడు అని, విశారదన్ మహారాజ్ దీనికి బాధ్యుడు అని చెప్పడం జరిగిందట. నేనేమంటున్నానంటే అక్కడ భద్రత లేని కారణంగా వాళ్ళు మీ ఆధీనంలో ఏం లేరు, వాళ్ళు మీ కంట్రోల్లో ఏమి లేరు, మీ ఆధీనంలో లేరు, వాళ్ళు బాధితులు, వాళ్ళు మీ దగ్గర న్యాయం జరగలేదని చెప్తున్నారు, ఎలాంటి న్యాయం జరగలేదని మేము ఆరోపిస్తున్నాం. అక్కడ గొడవలు అయ్యే పరిస్థితి, ఎలాంటి సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఏమీ లేదు, ఎవరు ఏమి సెక్యూరిటీ ఇవ్వలేదు. కాబట్టి అక్కడి నుంచి మేము హైదరాబాద్ తీసుకొచ్చి డీజీపీ గారిని కలవడానికి తీసుకొని వచ్చినాం. దీని పట్ల మీకేమైనా కొంత అసౌకర్యం కలిగిస్తే దానికి చింతిస్తున్నాం. కానీ మేము బాజాప్తుగా మేము డీజీపీ గారిని కలవడానికి తీసుకొచ్చినాం. మేము డిమాండ్ చేస్తున్నాం, నిందితులందరినీ కఠినంగా శిక్షించాలి, రిమాండ్కి పంపాలి, సెక్షన్లన్నీ అమలయ్యే విధంగా ఛార్జ్ షీట్ వేసి మొత్తం కేసు మొత్తం బలంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడానికే మేము డీజీపీ గారిని కలవడానికి వచ్చాం. మరొక్కసారి మీ ముందు విన్నవిస్తున్నాం. సో మేము అడిగే ప్రశ్న ఏంటంటే, అక్కడ రక్షణ దొరకలేదు అని అంటున్నారు. అవును. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మీరు చేసేది ఏంటి? అక్కడే ఉండి మీరు ఇక్కడ వినతి పత్రాలు డీజీపీకి ఇవ్వచ్చు కదా, ఇక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం ఏంది? చూడండి రఘు గారు, దాడి జరిగిన 3 రోజుల వరకు వీళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. పాప చనిపోయింది, వీళ్ళ మీద దాడులు జరిగినాయి, వీళ్ళని విపరీతంగా కొట్టిండ్రు, పాపను చంపినరు, ఎలాంటి వాళ్ళకి ఏ న్యాయము జరగలేదు, ఉల్టా వీళ్ళ మీద కేసు పెట్టిండ్రు. వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళ పాపను చంపి వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే బయటికి వెళ్ళగొట్టి వీళ్ళు ఇచ్చిన కాగితం తీసుకోకుండా ఆ కాగితాన్ని కోర్టు పర్మిషన్ వచ్చిందాకా చేయకుండా ఇంత అన్యాయం జరిగితే ఆ రోజు రోడ్డు మీద పడి ఒక 6 గంటలు ఒక పెద్ద ధర్నా చేస్తే కానీ పోలీసులు కదిలొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎట్లా న్యాయం జరిగింది? ఆ తర్వాత 3 రోజులు మళ్ళీ 3 రోజులు కంటిన్యూగా ధర్నా శిబిరం పెట్టినాం. ధర్నా శిబిరానికి అనేక పార్టీలు అనేక సంఘాలు వచ్చినాయి. అక్కడ పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేయడం జరిగింది. అయినా కూడా ఎట్లాంటి పోలీసులలో కదలిక లేదు. ఏదో 3 అరెస్ట్ చేసినా రిమాండ్కి పంపినాం అంటారు. వాళ్ళ ఫేసులు ఏంటో వాళ్ళ పేర్లు ఏంటో చెప్పలేదు. ఇంకో 4 దొరకలేదన్నారు. కేసులు మొత్తం పెట్టిందంటే పెట్టలేదు. ఇంతటి అన్యాయంలో పైగా ఆ గ్రామస్తులు మళ్ళీ వీళ్ళ మీద అవమానకరంగా అందరి చేత పోస్టులు పెట్టిస్తుంటే అది కూడా చూడకుండా ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి మేము పోలీసుకు ఒక పోలీస్ దగ్గర న్యాయం జరగలేదు సార్, ఎస్ఐ దగ్గర జరిగినప్పుడు సిఐకి చెప్తాం, సిఐ జరిగినప్పుడు డిఎస్పీ చెప్తాం, ఫైనల్గా ఎస్పీకి దగ్గరకు చెప్తాం. జిల్లాలో అయితే ఎస్పీ దగ్గర కూడా న్యాయం జరగకపోతే డీజీపీని కలవడానికి వచ్చినాం. అది ప్రాసెస్సే కదా. డీజీపీ దగ్గరికి తీసుకుపోయి మాకు న్యాయం జరగలేదు ఆ జిల్లాలో, మీ పోలీస్ అధికారుల ద్వారా నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల ద్వారా మాకు న్యాయం జరగలేదు. అయ్యా మీరు పోలీసు అధిపతి రాష్ట్రానికి, డీజీపీ గారు మాకు న్యాయం చేయండి అని కుటుంబ సభ్యులను తీసుకొని పోతున్నాను నేను వారి దగ్గరికి. అక్కడి నుంచి నేను తీసుకొని వచ్చాను వీళ్ళని ఇక్కడ తీసుకొని. మళ్ళీ వీళ్ళకి చెప్పడం ఎందుకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది ఆపుతారు, ఇది ఎందుకు చికాకు? అసలే భయంగా ఉన్నారు, ఎవడొచ్చి దాడి చేస్తాడో తెలియదు, ఎవడొచ్చి కొడతాడో తెలియదు, పగ పెంచుకున్నారు గొంతు దాకా, పిచ్చి పిచ్చి తిట్లు. వాళ్ళు దొరకని చూస్తాం, వాళ్ళు అంత చూస్తామని అంటారు. పట్టణంలోనే ఉన్నారు కదా, నాగర్ కర్నూలు టౌన్ లో ఉన్నారు కదా, విలేజ్ లో ఏం లేరు కదా. నాగర్ కర్నూలు టౌన్ అయితే ఏంది, విలేజ్ అయితే ఏంది, ఎక్కడైతే ఏముంది, అదే భయంతో ఉన్నారు. వాళ్ళది అంతా రాజ్యం కదా. అందుకనే ఇక్కడ డీజీపీ గారిని కలవడానికి వచ్చాము. డీజీపీని కలిసిన తర్వాత వాళ్ళకి అప్పగిస్తారా? అప్పగించడం కాదు సార్, అప్పగించడం ఏంటి, అప్పగించడం కాదు. డీజీపీ అదిగా సార్, రాష్ట్రంలో అనేక సమస్యలు, అనేక అన్యాయాలు, అనేక ప్రాబ్లమ్స్ వస్తుంటే మొత్తం కలిసి డీజీపీని కలవట్లేదా? పోయి డీజీపీని ఎందుకు కలుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు? డీజీపీని కుటుంబాన్ని తీసుకుపోయి డీజీపీని కలవాలి కదా. కుటుంబానికి ఇంత ఘోరమైన అన్యాయం జరిగింది, పాప చనిపోయింది, పాపను చంపి వీళ్ళ మీద దాడి చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లేదు, అటెంప్ట్ మర్డర్ లేదు, ఇంత ఘోరం జరిగితే ఉల్టా మళ్ళీ వీళ్ళ మీద కేసు పెట్టవేంటి? ఎప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారో మళ్ళీ అదొక సమస్య. అందుకని ఈ విషయాలన్నీ డీజీపీ గారి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. జరుగుతున్న దీక్షని భగ్నం చేసినట్టు అవుతుందా అన్నది కొంతమంది అంటున్నమాట. ఏంటది? అక్కడ జరుగుతున్న ధర్నా శిబిరాన్ని అవసరమైతే డీజీపీ గారిని కలిసిన తర్వాత ఆ ధర్నాన్ని హైదరాబాద్ వేదిక కూడా కొనసాగిస్తాం. ధర్నాన్ని కొనసాగిస్తాం ఇక్కడికి, ఆ కొనసాగింపు కూడా ఇక్కడే చేస్తాం మేము. అందుకని మేము ధర్నా ఇక్కడ కొనసాగిస్తాం. ముందు డీజీపీ గారికి విన్నవించాలి కదా, మొత్తం సమస్య మొత్తం డీజీపీ గారికి. ఈ మాట ఎక్కడన్నా నేను మొన్న ధర్నాలో నేను పాల్గొని మాట్లాడేటప్పుడు నేను డీజీపీ గారిని మీ నుంచి స్పందన లేకపోతే, మీ నుంచి యాక్షన్ కరెక్ట్ లేకపోతే, మీరు ఇంతే అన్యాయం చేస్తే నేను డీజీపీ గారిని కలుస్తానని
చెప్పిన ప్రకారం తీసుకొని వచ్చాం. సో మీరు ఎందుకు ఒక్కరే ఇనిషియేట్ తీసుకున్నారు? అన్ని పార్టీలు వచ్చి, అన్ని సంఘాలు వచ్చి, అందరూ బీసీ నాయకులు అందరూ వచ్చి అక్కడ మద్దతు తెలుపుతున్నారు కదా. అవును సార్, ఏ కార్యక్రమమైనా ఓన్లీ విశారద నాయకులు ఎస్ నా మీదనే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఈ కేసుని టేకప్ చేసి నడి రోడ్డు మీద కూర్చొని ఒక పెద్ద యుద్ధం మొదలుపెట్టింది మేమే. దానికి అనేక మంది మద్దతు ఇచ్చిండ్రు, అనేక మంది సంఘీభావం తెలిపిండ్రు, వాళ్ళందరూ సహకరించిండ్రు, భాగస్వాములైనరు. కానీ భాగస్వాములు సంఘీభావం ఆయా సందర్భంలో ఆయా సమయానికి వచ్చే పాత్రలేవి. కానీ దాన్ని కంటిన్యూటీగా నడిపించేటువంటి ఒక కార్యక్రమం జరగాలి కదా. కాబట్టి దాన్ని మేము పెద్ద ఎత్తున బాధ్యత వేసుకున్నాం, మేము మీదేసుకున్నాం. మళ్ళీ రేపు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో, ఎవరెవరైతే సహకరించారో, ఎవరెవరైతే మద్దతు తెలిపినరో అన్ని పార్టీలని, అన్ని సంఘాలని మళ్ళీ మేము రేపు డీజీపీని కలిసేటప్పుడు, రేపు హైదరాబాద్లో ఈ శిబిరాన్ని, ఈ ధర్నాని శిబిరాన్ని కొనసాగించేటప్పుడు తప్పకుండా మళ్ళీ భాగస్వాములైనటువంటి వాళ్ళందరికీ కబురు పెడతాం. ఇప్పుడు పాత్రలాగా వచ్చి ఏ కార్యక్రమమైనా ఎవరు చేస్తారు సార్? ఇప్పుడు మీరు అన్నారు ఆ మాట, ఆ ధర్నా శిబిరం ఎవరు నడిపించారు? ధర్నా శిబిరం నడిపించింది ఒక వేదిక, బీసీఎస్సీ చేసి ధర్మ సమాజ్ పార్టీ నడిపించింది. ఆ ధర్నా శిబిరానికి అందరినీ ఆహ్వానించి అందులో భాగస్వాములు చేసినాం. అప్పుడు లీడ్ ఎవరు చేయాలి సార్? ఎవరు నడిపించాలి? ప్రతి క్షణం ఎవరు నడిపించాలి? మా మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళని తీసుకొని డీజీపీ గారి దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళంతా వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఏమి ఇబ్బంది లేకుండానే వచ్చారు కదా. చెప్పాలి, వాళ్ళు చెప్తారు. మీ ఇష్టంతోనే వచ్చారు. ఓకే, అంటే బలవంతంగా మిమ్మల్ని లాక్కెళ్ళిరు అని చెప్పేసి డిఎస్పీ పోలీసులు పెట్టి మరి చెప్తున్నాడు. పోలీసులు రెవెన్యూ అధికారులు ఆపుతా ఉంటే కూడా రఘు మరియు డిఎస్పీ కార్యకర్తలు మిమ్మల్ని బలవంతంగా తీసుకుపోయారు అని చెప్పేసి వాళ్ళు పోలీసులు అంటున్నారు. రఘు లేరు, ఎవరు లేరండి. మా కార్యకర్తలు కొందరు పోయి తీసుకొని వచ్చారు. మా కార్యకర్తలు పేరు ఎందుకు? మేమే, మా కార్యకర్తలు మా ఉద్యమే తీసుకొని వచ్చింది. పేర్లు ఏమో తెలియదు సార్, పేర్లు కాదు కదా. బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఉద్యమ కార్యకర్తలు తీసుకొని వచ్చారు. అది మేము తీసుకొని వచ్చాం. అంటే ఉద్యమం ఇలా ఉండబోతుంది. పోలీసే కదా సార్, డీజీపీ ఆదేశాలతోనే అక్కడ వ్యవహారం నడుస్తుంది కదా. ఇప్పుడు సార్, ఇప్పుడు యాజ్ ఎ పర్సన్ ఎమోషన్ ఇన్వాల్వ్మెంట్ వేరు, యాజ్ ఎ డీజీపీ అనే పాత్ర వేరు. అది రాజ్యాంగబద్ధంగా పోలీస్ అధిపతి అతను. డీజీపీ అనేటువంటి హోదాకి నువ్వు విజ్ఞప్తి చేయాల్సిందే. ఆయన వ్యక్తిగత ప్రవేశం జరిగినప్పుడు దాన్ని మనం మాట్లాడదాం. యాజ్ ఎ డీజీపీగా మనం 100% కలవాలి కదా. డీజీపీని కలవకపోతే ఎట్లా? రేపు ఇంకో కుట్ర జరుగుతుంది, మధ్యలో అమాయక పేద బీసీఎస్సీ ఎస్టీ పోలీసులు కూడా బలైపోతారు. వీళ్ళకి అది జరిగి ఇది జరిగి ఏ గొడవలు జరిగినా. అందుకని మొత్తానికి విన్నవించాలి కదా, నేను తీసుకొచ్చి డీజీపీ గారిని కలవాలి కదా. మా ఉద్యమం దగ్గరికి, మా ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చిన బాధితులకి న్యాయం చేయాలని ఇనిషియేటివ్ తీసుకొని పోరాడి ఒక పెద్ద పోరాటం చేసిన అక్కడ న్యాయం జరగనప్పుడు ఆ న్యాయాన్ని తీసుకొచ్చి డీజీపీకి విన్నవించడం మా బాధ్యత సార్. అది ఇప్పుడు ఓన్లీ విశారదనే రూల్ చేస్తున్న మొత్తం ఆయన ప్రోగ్రామ్ లాగానే మిగతా వాళ్ళు రాకుండా ఉండే అవకాశం ఉందేమో. రాజకీయాలు ఎట్లున్నాయి మీరు చూస్తున్నారు కదా. అవును సార్, అనుకోనియండి, దాన్నే ఉంది సార్, అనుకోనియండి. దీంట్లో కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, అనుకోనియండి. తల్లిని కన్న తల్లిని కూడా అనుకునేటోడు ఉంటాడు, ఒకడు తండ్రిని అనుకునేటోడు ఉంటాడు. వాటిని నేను లెక్క చేయం. అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం, అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకొని పోతాం. ధర్నా శిబిరం ఎక్కడ పెడతారు? ఇందిరా పార్క్? ధర్నా శిబిరం ఇంకా మేమేం డిసైడ్ చేయలేదు. ధర్నా శిబిరం డిసైడ్ అవసరమైతే ఆ ధర్నాకి కొనసాగింపు కూడా చేస్తాం. పోరాటం అంటే కంటిన్యూటీ ఉంటుంది, మధ్యలో ఏదైనా ఉన్నప్పుడు కూడా వెసులుబాటు తీసుకుంటాం కదా. ఆమె నిన్న ధర్నా శిబిరంలో ఈరోజు వామిటింగ్స్ అయినాయి, సెలైన్ బాటిల్స్ తోటి ధర్నా చేసింది. ధర్నా చేస్తున్న మనిషిని ఒకరోజు రేపు విశ్రాంతికి హాస్పిటల్కి పంపకుండా నువ్వు ధర్నా ఎందుకు చేయలేదు అని అంటారా ఏంది మీరు నన్ను? ఇప్పుడు అక్కడ దీక్ష ధర్నా నడుస్తున్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినారు కదా. ఇప్పుడు ఏదో ఒక న్యాయం ఆ ధర్నా ద్వారా, దీక్ష ద్వారా జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ సడన్ గా బ్రేక్ ఈక్వేషన్ మారిపోతుంది కదా, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి కదా. ఎవరి ఆలోచనలు మారిపోతాయి? నాయకుల ఆలోచనలు. వాళ్ళని నేను ఎందుకు పరిగణలో తీసుకుంటా సార్? డీజీపీ గారిని కలవాలి. అక్కడ శిబిరం నడుస్తున్నప్పుడు బాధిత కుటుంబాన్ని తీసుకుపోయి నేను డీజీపీ గారిని కలవద్దా? నేను డీజీపీ గారిని 100% కలవాలి కదా, సమస్య విన్నవించాలి కదా డీజీపీ గారికి. అక్కడ న్యాయం జరగట్లేదు, నేను డీజీపీ గారిని కలవాలనే వద్దా? రాష్ట్రంలో అనేక మంది బాధితులు డీజీపీ గారిని కలవట్లేదా? అదే కార్యక్రమం. ఇంత తీవ్రమైన అన్యాయం జరిగి
అక్కడ డిఎస్పీ ఎస్పీ కళ్ళతోడు చూసుకుంటూ వీళ్ళకి ఏ న్యాయం జరగనప్పుడు ఒక్కడిని పట్టుకరావట్లేదు, ఎస్కేప్ అయ్యారని చెప్తున్నారు. ఎస్కేప్ అయ్యి ఎక్కడో పరారైపోయినటువంటి వాళ్ళని పట్టుకరాకుండా వారం రోజుల నుంచి హింస పెడుతుంటే డీజీపీ గారికి చెప్పొద్దా సార్? నేను అట్లా అంటారేంటి మీరు? 100% డీజీపీ గారిని కలిసి మొత్తం విన్నవించుకుంటాం. ఆయనతో న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం, ఆశపడుతున్నాం. డిఎస్పీ గారు మాట్లాడుతూ అసలు పాప అక్కడ ప్రాంతంలో లేదు అని అన్నారు. ఆ వ్యాఖ్యల్ని అంటే మీరు దాన్ని డీజీపీ నో, డిఎస్పీ గారు అనలే. మొత్తం నేను విచారించి ఆడ పాప లేదు అనే స్టేట్మెంటే ఇయ్యలే. లేదు పాప లేదనే వినపడుతుంది. అట్లా కాదు సార్, నో నో నో. వాళ్ళు తమ్లైన్ ఎమోషన్స్ ఉంటాయిగా, తమ్లైన్ అనేది ఉంది కదా ఒకటి, ఆ తమ్లైన్ పెట్టుకున్నారు తప్ప అక్కడ పాప లేదు అని డిఎస్పి నిర్ధారించలేదు. కరెక్ట్గా జర్నలిస్ట్ అయినా నువ్వు కరెక్ట్గా నో నో ఆ మాట అనలే. పాప లేదు అని నిర్ధారించి ఆయన చెప్పలే. ఆయన అన్నది అదంతా విచారించి చూసి చెప్తాం అన్నాడు. స్టేట్మెంట్ ఇవ్వలేదు మీరు అన్నది మరి అట్లా ఎవడో తమ్లైన్ పెట్టుకుంటే మనకి పక్కన ఉన్న కొంతమంది చెప్తున్న ఇన్ఫర్మేషన్ అని ఒక మాట అన్నాడు. అది అనాల్సిన అవసరం కూడా లేదు ఆయన, అది అనాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు వాళ్ళు రకరకాల సార్, వాళ్ళు చేయని వికృత చేష్టలు లేవు, అన్ని ఆరోపణలు చేస్తున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. పాప లేదని కాసేపు అంటున్నారు, కొట్టలేదని కాసేపు అంటున్నారు, పాప వాళ్ళ వల్ల చనిపోలేదని అంటున్నారు, ఉల్టా వీళ్ళ మీద కేసులు బనాయించిండ్రు, సెక్షన్స్ పెట్టలేదు, ఇంతవరకు నిందితుల్ని తీసుకురాలేదు, వాళ్ళ వైపే కాసుకొని ఉన్నారు. వీళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చిన గతి లేదు. ఇంత ఘోరంగా అక్కడ జరుగుతుంటే నేను వచ్చి అవసరమైతే చీఫ్ సెక్రటరీని కలవద్దా, నేను డీజీపీని కలవద్దా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కలవద్దా, చెప్పుకోవద్దా? వీళ్ళు కూడా చేయనప్పుడు అప్పుడు చూస్తాం నెక్స్ట్ స్టెప్. అక్కడ ఏ డిమాండ్లు అయితే పెట్టినామో, మీరు వచ్చారు కదా అక్కడికి, అక్కడ నాగర్ కర్నూలులో ఏ డిమాండ్లు అయితే పెట్టినామో ఆ డిమాండ్లు సంపూర్ణంగా అమలు కాలే, 30% కూడా అమలు కాలే. డబుల్ బెడ్రూమ్ అవుట్ సోర్సింగ్ అవేమో నష్టపరిహారం సార్, అవేమో నష్టపరిహారం. మేము వీళ్ళకి నష్టపరిహారం ఏమడుగుతాం? ఇల్లు అడుగుతున్నాం, 1 కోటి రూపాయలు అడుగుతున్నాం, 50 లక్షలు 1 కోటి రూపాయలు కనీసం అడుగుతున్నాం. అంత అడిగితే కానీ ఏదో సహాయం చేస్తారని. ఒక ఉద్యోగం అడుగుతున్నాం, అబ్బాయికి బాబుకి ఉద్యోగం అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతున్నాం, ఇవన్నీ కుటుంబ సభ్యులకు అడుగుతున్నాము. ఇవి నష్టపరిహారానికి సంబంధించింది. కానీ కేసుల సంగతి ఏంటి? ఆ కేసులు పకడ్బందీగా పెట్టాలి కదా. వీళ్ళు పేదోళ్ళైనా ఆడవాళ్ళని మొగోడు ఎట్లా కొడతాడని జాకెట్లు చింపి దానికి కేసు ఉండదా అంటనా? ఎఫ్ఐఆర్లో ఉందా? మహిళా చట్టం కింద మహిళల భద్రతా చట్టం ఏమైనా ఉందా? ఆ సెక్షన్ ఉందా? లేదు కదా. బిఎన్ఎస్ 74 లేదు కదా. మరి లేనప్పుడు అంత అలుసా ఆడపిల్లలంటే? అణగారిన కులాల ఆడపిల్లలంటే అంత అలుసా? ఎందుకు పెట్టలేదు సెక్షన్? దీన్ని డీజీపీ ముందు మేము అడగొద్దా? అడుగుతాం. కళ్ళ రాజేష్ దగ్గర కూడా అన్యాయం చేసిన నేను, డీజీపీకి నేను కంప్లైంట్ చేసిన స్వయంగా. మరి నేను వీళ్ళకి అన్యాయం జరిగితే వీళ్ళది పోయి చెప్పొద్దా? సిరిసిల్లలో ఒక బాబుని అక్కడ అంగన్వాడీ మేడం కళ్ళ మీద కర్రల మీద కొట్టి కళ్ళు పీక వదిలిపెట్టింది అక్కడ. ఆ విషయాన్ని కూడా డీజీపీ గారిని తర్వాత కలవాలనుకుంటున్నా. 100% కలుస్తాం. అందుకని వాళ్ళు వీళ్ళు కాదు సార్, మెయిన్ ప్రోగ్రామ్ ఇది. న్యాయం జరగాలి, అందరిని ఇన్వాల్వ్ చేస్తాం. మొదటి నుంచి ఇప్పుడు అక్కడ చేసినప్పుడు ధర్నా చేసినాం, తెల్లారి 3 రోజులు శిబిరం పెట్టినాం. 3 రోజుల శిబిరం నిర్వహణలో ఏం చేసినాం? అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు రేపు కూడా మళ్ళీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం.